కాకినాడ రూరల్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థుల కింద కురసాల కన్నబాబు గారు, ఇటుపక్క పంత నానాజీ గారు, మీరైతే ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? నేనైతే పంత నానాజీ గారికి చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు? పంత నానాజీ గారు పిలిస్తే పలికే మనిషి అండి. ఓకే. ఆయన ఏ సమస్య అయినా సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మన రాష్ట్రంలో మన పేదలకు ఎలా అయితే ఆదుకుంటున్నారో అదేవిధంగా కాకినాడ రూరల్లో పంత నానాజీ గారు ఏదైనా సమస్య అంటే ముందొచ్చి ఆ సమస్యని ఆదుకుంటున్నారండి. ఆ సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూస్తున్నారండి. దాని గురించి నానాజీ గారు అయితే పిలిస్తే పలికే మనిషి అంటారు. పిలిస్తే పలికే మనిషి అండి. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. మరి గత 2 సార్లు పోటీ చేసినప్పుడు మరి ఆయనలో పిలిచే పలికే వ్యక్తిత్వం అనేది మీకు కనిపించలేదు. ఎందుకు ఆయన 2 పట్లు పోటీ చేసినప్పుడు కూడా ఆయనకు అవకాశం ఇవ్వలేకపోయారు? కాకినాడ రూరల్ ప్రజలు ఇంతకు ముందండి ఒక్క ఛాన్స్ అని చెప్పేసి మొత్తం అందరినీ మబ్బి పెట్టాడండి జగన్. ఆ జగన్ మబ్బి పెట్టడంలో ఈయన చేసిన మంచి అది కొద్దిగా కనబడకపోయి ఒకసారి ఇద్దాంలే, రాజశేఖర్ గారి బిడ్డ కదా అందుకని ఇద్దాంలే అన్నట్టుగా ఇచ్చారండి ఛాన్స్. చూసారు కదండి 5 సంవత్సరాలు ఇంకా ఇచ్చారు. చాలా మంది ఏం చెప్తున్నారంటే ఒక్క ఛాన్స్ అని చెప్పి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చెప్పి కామెంట్లు ఎక్కువ వినబడుతున్నాయి. అవునండి. ఇప్పుడు మీరు సామాన్య ప్రజల కింద కాకినాడ రూరల్ మనిషి కింద మీకైతే ఏం కనిపించింది? వాళ్ళు రాష్ట్రం నిజంగా సర్వనాశనం అయిపోయిందా లేదా పర్వాలేదు అనుకున్నారా? సర్వనాశనం ఏంటండి, మొత్తం సంకనాకు పెంచారండి. మొత్తం సంకనాకు ఏంటండి, మనకు రాజధాని లేదు. ఇచ్చిన రాజధాని ఏమో 3 అంటాడు, ఒకసారి 2 అంటాడు, ఒకసారి 1 అంటాడు. రాజధాని లేదు. రాజధాని లేదా అభివృద్ధి ఎక్కడ చేస్తారు? మాకు తెలియదు కదండి. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అమరావతి అన్నారండి. అమరావతి రాజధాని అవుతుంది కదా అని చెప్పి ఏదో డిసైడ్ అయ్యి అమరావతి కదా రాజధాని అని చెప్పేసి. ఇప్పుడు జగన్ గారు వచ్చింది అది వైజాగ్ అంటున్నారు, కాకినాడ అంటున్నారు, సామర్లకోట అంటున్నారు. ఆయన ఇష్టం నోట్ల నుంచి ఎన్ని వస్తే అన్ని ఇంకా రాజధాని చేసేకుండా పోతే. ఇంకోండి ఇప్పుడేమో మన చంద్రబాబు సునీల్ గారు వచ్చారండి, గ్రామానికి ఒక రాజధాని అంటున్నాడండి ఆయన. అసలు ఏంటంటే ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ అనేది ప్రపంచంలో లేదు. ఒక కంట్రీలో నెదర్లాండ్ సంథింగ్ దక్షిణాఫ్రికాలో ఉన్న కంట్రీలో ఎక్కడో పెట్టారు. దానివల్ల ఫెయిల్ అయ్యి ఎలాంటి డెసిషన్ తీసుకోకూడదని చెప్పి వాళ్ళే రియలైజ్ అయ్యి ఎలాంటివి ఎక్కడ ట్రై చేయకూడదని కూడా వాళ్ళే చెప్పారు. అసలు 3 రాజధానుల కాన్సెప్టే మంచిది కాదని అంటారు. మరి ఇక్కడ ఇంత చిన్న స్టేట్లో 3 రాజధానుల కాన్సెప్ట్ అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు కరెక్ట్ అంటూ కాదండి. అంత కరెక్ట్ అంటూ కాదండి. ఇది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అండి. ఇది వరకు ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు ఏదన్నా ప్రయత్నించి కొత్తగా ప్రయత్నించితే ఏదైనా ప్రయత్నించచ్చేమో. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో 3, 4 అని చెప్పేసి వాళ్ళు సొంతంగా వాళ్ళని డెసిజన్లు తీసుకుని మొత్తానికి సంకనాయం చేస్తుంటే మేము ఇంకా జనాలు ఏమైపోవాలండి? ఏ విధంగా అభివృద్ధి చేస్తారండి ఇంకా రాష్ట్రాన్ని? 5 ఏళ్ల పరిపాలనలో రాజధాని అనేది 3 ముక్కలు అని చెప్పారు, కాలేదని అన్నారు. ఓకే, పాయింట్ అయిపోయింది. మరి పోలవరం ప్రాజెక్ట్ అనేది అంతకుముందు ఆయన చంద్రబాబు నాయుడు గారు 30 to 50% ఆల్మోస్ట్ కంప్లీట్ చేశారు. మరి మిగతా పెండింగ్ ఉందని అన్నారు. మరి ఈయన వచ్చిన తర్వాత అసలు ఈ పోలవరం ప్రాజెక్ట్ ఏమైనా ఎదరకు మూవ్ అయిందా? అసలు ఎంతవరకైనా పనులు జరిగినాయా? ఇంకా పూర్తి అవుద్ది అనుకుంటున్నారా? ఈయన అయితే నా అంచనా చెప్తున్నానండి, 2019 వచ్చిందండి ఈయన మా ఇంటికి అధికారం. డిసెంబర్ నాడు పూర్తి చేస్తానన్నాడండి. 2019 అయిపోయిందండి. 20 డిసెంబర్ నాటికి అన్నాడండి. 21 వచ్చిందండి. 21 డిసెంబర్ అన్నాడండి. 22 వచ్చిందండి. 22 డిసెంబర్ అన్నాడు. డిసెంబర్ వచ్చినప్పుడల్లా నవంబర్లో అడుగుతారండి, డిసెంబర్లో కంప్లీట్ చేస్తానంటాను. అంతే, ఎక్స్టెండ్ చేస్తారండి అంతేండి. ఆయన అయిపోయింది కదండి. అయిపోయింది. ఎక్కడ మొదలెట్టింది అక్కడే ఉందండి. అంటే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అవ్వలేదు, రాజధాని కంప్లీట్ అవ్వలేదు, ఏది అవ్వలేదండి. మరి ఇప్పుడు చాలా మంది సంవత్సరం ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, డిగ్రీలు చదివిన వాళ్ళు, యువత లక్షలని సంవత్సరం బయటకు వస్తున్నారు. వాళ్ళకి ఐటీ ఉద్యోగాలే కానీ, ప్రభుత్వం సంబంధించిన ఎస్ఎస్సి ఉద్యోగాలు, లేకపోతే డిఎస్సి కానీ, లేకపోతే పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలే కానీ, ఇలాగ ఎంఆర్ఓ, విఆర్ఓ, ఇలా మండల రెవెన్యూ వ్యవస్థల్లో ఉద్యోగాలే కానీ ఏవి రిలీజ్ చేయట్లేదు. అసలు మీరైతే ఏమనుకున్నారు? ఈ యువతకి అసలు ఉద్యోగాలు కల్పించడం ఏ విధంగా ఆలోచించాలి? అన్నస్తున్నాడు, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాము, జనవరి 1వ తారీఖులో జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని చెప్పాడు జగన్ గారు. 1వ తారీఖు వస్తుందే పోతుంది కానీ జాబ్ క్యాలెండర్ లేదు, జాబులు లేవు. అసలు ఏంటండి, ఏదైనా పరిశ్రమ తీసుకొస్తే జాబులు ఇస్తాడు. పరిశ్రమ రానివ్వకుండా చేస్తుంటే ఇంక జాబులు ఏమిస్తాడండి? అసలు హైదరాబాదు లాగా మన ఆంధ్ర అనేది ఏదో ఒక రోజుకి డెవలప్ అవుద్ది అంటారా? ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగే అవకాశాలు ఉన్నాయి తప్పితే, మళ్ళీ కనుక ఈ జగన్ ప్రభుత్వం వస్తే మళ్ళీ 40 ఏళ్ళ వెనక్కే పోతాం కానీ 1 సంవత్సరం కూడా ముందుకెళ్ళమండి. ఖచ్చితంగా ఇది చెప్తున్నాను ఈ మాట. ఇప్పుడు మీరేంటంటే
జగన్ గారు ఆల్రెడీ 5 ఏళ్లలో సర్వనాశనం చేసామంటున్నారు. మళ్ళీ మీ అదృష్టమో దురదృష్టమో తెలియక మళ్ళీ జగన్ గారి అధికారంలోకి వచ్చి ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? మేము ఒరిస్సా పోతానండి. మీరైతే ఒరిస్సా పోతానంటారు. ఏదన్నా ఇక్కడ ఒరిస్సా బెటర్ అనిపిస్తుందండి ఆంధ్ర రాష్ట్రం కన్నా. నెక్స్ట్ 5 years లో మళ్ళీ ఒకవేళ జగన్ గారి రూలింగ్ అనేది వస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఒరిస్సా పోతాను. ఒరిస్సా పోవడం గ్యారంటీ గ్యారంటీ. అది యాజ్ ఏ ఓటర్ గా మీరైతే కాకినాడ రూరల్ నుంచి ఎవరిని కోరుకుంటున్నారు ఎమ్మెల్యే కింద? ఎమ్మెల్యే కానీ పంత నాయకుని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా. మెజారిటీ ఎంత ఇస్తారు? 60-70 వేలు ఇస్తామండి. 60-70 వేలు మెజారిటీ. మరి ఎంపీ తంగెల్ ఉదయ్ శ్రీనివాస్ గారండి. మాకు జనసేన పార్టీ తరఫున తంగెల్ ఉదయ్ శ్రీనివాస్ ఇస్తున్నారండి. తంగెల్ ఉదయ్ శ్రీనివాస్ గారికి చేస్తామండి. ఉదయ్ శ్రీనివాస్ గారు మొట్టమొదటిగా ఇప్పటివరకు ఆయన ఏ ఎలక్షన్ కానీ ఏ రాజకీయ వ్యవహారాలను ఎక్కడా తలదోచలేదు. ఆయన కొత్తగా దిగిన వ్యక్తి. కాకపోతే ఏంటంటే కష్టపడి పైకి వచ్చిన మనిషి కొంతమంది యువతకి ఉపాధి కల్పించామని చెప్తున్నారు. అసలు ఆయన పనితీరు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఉపయోగపడతారు అనుకుంటున్నారు మీరైతే? ఆయన స్టార్టింగే ఆయన విదేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేసి కాదు నేను పుట్టిన రాష్ట్రానికి నేను పుట్టిన ఊరికి ఏదో చేయాలన్న ఉద్దేశం మీద ఆయన ఏదో ప్రోత్సాహంతో వచ్చి టీ టైం పెట్టారండి. టీ టైం పెట్టి చిన్నపాటిగా మొదలెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించారండి. అదేవిధంగా ఇప్పుడు నిజంగా ఆయన ఒక ఎంపీ అవుతారని ఖచ్చితంగా ఎంపీ అయిన తర్వాత తప్పనిసరిగా యువతకి ఉపాధి కలిగించే విధంగా ఆయన ముందుకెళ్తారని ఆయనకే చేద్దాం అనుకుంటున్నాను. ఉపాధి అవకాశాలు అయితే ఎక్కువ కల్పిస్తారండి. ఇప్పుడు ఎంపీ ఉదయ్ గారు అసలు పార్లమెంట్ అభ్యర్థి కింద పోటీ చేస్తున్నారు కదా, మీరు అనుకున్నట్టు ఒకవేళ గెలిస్తే ఆయన పార్లమెంట్లో మీ పార్లమెంట్ నియోజకవర్గాలకి సంబంధించిన నిధులు రాబట్టాలంటే గట్టిగా మాట్లాడాలి. ఇప్పుడు మనకి సపోజు మనకు అలాగా నాకు తెలిసి తెలుగు స్టేట్లో ఎవరైనా అలా పార్లమెంట్ అభ్యర్థి మాట్లాడతారంటే ఒక రామ్మోహన్ నాయుడు గారే మాట్లాడతారు. అది కింజవరపు రామ్మోహన్ నాయుడు సంథింగ్ ఆయన పేరు ఏదో ఉంది, ఎంపీగా తెలుగుదేశం ఎంపీ. వన్ అండ్ ఓన్లీ స్టేట్లో అంత పర్ఫెక్ట్గా మాట్లాడే ఎంపీ అయితే నేనైతే ఇండియాలోనే ఎక్కడ చూడలేదు. అలాగా తంగెల శ్రీనివాస్ గారు కూడా రానున్న రోజుల్లో తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారిని కూడా అదే విధంగా చూస్తాం. ఖచ్చితంగా చూస్తాం. ఇప్పుడు మరి వీళ్ళిద్దరికి మీరు సపోర్ట్ చేస్తామన్నారు. అసలు గుర్తేంటో మీకు తెలుసా? గాజు గ్లాస్. ఇప్పుడు మీరు ఓటేస్తారా లేకపోతే మీ తరపు నుంచి ఇంకొక 2-3 వాళ్ళని ప్రోత్సహిస్తారా? మా ఫ్యామిలీ మెంబర్స్ ప్రత్యేకంగా 150 మంది ఉన్నామండి. మా చింతలపూడి ఫ్యామిలీ మెంబర్స్ 150 మంది ఉన్నామండి. అది కాకుండా వాయిలు వరుసలు ఉంటాయి కదండి, ఆ పరంగా ఇంకొక 200-350 ఉన్నాయండి. వాళ్ళందరితో ఖచ్చితంగా కూడా గ్లాస్కి వేయిస్తానండి. వాళ్ళ చుట్టాలు కూడా ఖచ్చితంగా సరే మా నానాజీ గారికి తంగెల ఉదయ్ శ్రీనివాస్కి జనసేన పార్టీకి పూర్తి సహకారం అందించి అత్యధిక మెజార్టీ ఇవ్వడానికి మేము ప్రోత్సహిస్తాం. మరి వీళ్ళకి ఇంతలా సపోర్ట్ చేయడానికి అసలు మీరైతే ఏ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళని కన్సిడర్ చేస్తారు? అంటే ఎందుకు వాళ్ళకి వన్ సైడ్ గా సపోర్ట్ చేస్తారంటారు? జనసేన పార్టీ ముఖ్య కారణం. జనసేన పార్టీ ఎందుకు సపోర్ట్ చేయాలి? పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయాలి? పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులు తన సొంత జేబులో డబ్బులు సంపాదించిన డబ్బులు తీసి ప్రజలకు పెడుతున్నాడు. అదే కనుక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన నిలదీస్తే కొన్ని వందల పనులు అయినాయండి. ఈరోజు ఆయన అడిగితేనే పనులు అయినాయి. ఈరోజు రాష్ట్రంలో ఆయన మాట్లాడితే పని అవుతుంది. అదేవిధంగా ఆయన చేతిలో అధికారం ఉంటే ఖచ్చితంగా సరే ప్రజల డబ్బు ప్రజలకి అందుతుంది అని నమ్మకంతో ఆయన చేస్తారు.